శ్రీనివాస్ గౌడ్ ఒకవైపున వాళ్ళ బీఆర్ఎస్ తరపునోళ్ళు శ్రీనివాస్ గౌడ్ మద్దతుదారులేమో ఇదివరకు అమ్మాయి ఏది స్పోర్ట్స్కి సంబంధించి నిన్న ఆరోపించినటువంటి అమ్మాయి గతంలో చెప్పినటువంటిది వేరు. అప్పట్లోనేమో పిఏ పేరు చెప్పింది, ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ పేరు చెప్తోంది అంటాం. దాని మీద శ్రీనివాస్ గౌడ్ కూడా ఎవరితో యూట్యూబ్ ఛానల్తో ఇంటర్వ్యూ ఇస్తా, నా తప్పేం లేదు, అప్పట్లో మా పిఏ గురించి చెప్పింది, వెంటనే అతని మీద చర్య తీసుకున్నాను అని చెప్పుకొస్తే ఇప్పుడు అమ్మాయి ఓపెన్ అప్ అయిపోయింది. సొంతగా మళ్ళీ ఒక వీడియో పెట్టింది. 2022లో స్పోర్ట్స్ మినిస్టర్ నన్ను బెదిరించాడని మరోసారి తేల్చి చెప్పింది. 2023లో మీడియా ముందుకు వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ ఎక్కడున్నారు నాకు తెలుసు అంటూ నన్ను బెదిరించారు, ఫార్చునర్లో ఫాలో కూడా చేశారు నన్ను. మైనర్ అథ్లెట్ల విషయంలో అయితే చాలామంది భయంతో మాట్లాడలేకపోయారు, ఇట్లాంటి ఒత్తిళ్లు తట్టుకోలేక చాలామంది అథ్లెట్ కెరీర్నే వదిలేశారు అని చెప్పుకొచ్చింది. ఈ 18 సార్లు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అయిన అమ్మాయి చెప్తున్నటువంటి వ్యవహారం. దీంతో ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ విషయంలో బీఆర్ఎస్ ఇంకా అతన్ని వెనకేసుకొస్తుందా ఏంటి అనేది చూడాలి.